వెల్కమ్ టు సత్య న్యూస్. మనం ఇప్పుడు నల్గొండలో ఉన్నాము. నల్గొండ నుంచి మరి 38వ డివిజన్ నుంచి మహిళా కార్పొరేటర్ అభ్యర్థిగా అల్లి గౌతమి శివశంకర్ గారు బరిలో ఉన్నారు. సో మరి వారు అఫీషియల్గా మరి నామినేషన్స్ అయితే కంప్లీట్ చేసుకున్నారు. మరి బీఫామ్ అందుకున్నారా లేదా, మరి ఎప్పుడు ముందుకు వెళ్తున్నారు ప్రజల్లోకి అనేది వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే మేడం, మీరు మొదటిసారిగా మీకు కార్పొరేటర్ అభ్యర్థిగా అవకాశం వచ్చింది. సో ఎలా చేయాలనుకుంటున్నారు, ఎలా ముందుకు వెళ్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 38 డివిజన్ నుండి ఒక బీఆర్ఎస్ పార్టీ తరఫున నాకు నమ్మి ఎక్స్ భూపాల్ రెడ్డి సార్ నన్ను నమ్మి నాకు ఈ స్థానం ఇచ్చినందుకు ఫస్ట్ సార్కి, పార్టీ పెద్దలకి అండ్ నియర్ అండ్ ఇయర్స్ ఈ వార్డ్ మెంబర్స్కి అందరికీ కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా నేను మహిళా సమస్యల మీద వాటర్, నీటిపారుదల, ఇట్లా మేము కాన్వెసింగ్ నియర్ అండ్ డియర్ దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా సమస్యలు, ఒక్కరు కాదు చాలా మంది చాలా సమస్యలు చెప్తున్నారు. అసలు ఏం అభివృద్ధి జరిగిందన్నది కూడా మాకు అర్థం అవ్వట్లేదు. వాటర్ వైజ్ మోరీలు అనేది చాలా వాసనతో కూడుకున్నవి. ఇవన్నీ కూడా ప్రజలు ఒక్కొక్కటిగా దగ్గరికి వెళ్తూ ఉంటే ఒక్కొక్క సమస్య బయటకు వస్తూ ఉంది మ్యామ్. ఎస్పెషల్లీ నేను గెలిస్తే ఇది చేస్తాను అనే ఏమైనా మీరు ఒక మేనిఫెస్టో లాంటిది ఏమైనా చేసుకున్నారు? ముఖ్యంగా నన్ను ఈ వార్డ్ ప్రజలు గెలిపిస్తే మహిళా సమస్యల మీద ఫోకస్ చేయాలని ఉంది. ఫస్ట్ నా థీమ్ అదే, మహిళా సమస్యల మీద యువతకి ఉద్యోగాలు ఇవ్వాలని. చాలామంది పిల్లలు శివరాం నగర్ అటు సైడ్ నేను ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు అసలు వాళ్ళ సమస్యలు తెలుసుకునేటప్పుడు చాలామంది పిల్లలు ఇంటి బాధ్యతలే చాలా చెప్తున్నారు, అందుకే చదువుకోలేకపోతున్నాం అక్క అది ఇదని చెప్తున్నారు. నాకు అది చాలా బాధ కలిగించింది. సో అలాంటి వాళ్ళకి మీరు ఎడ్యుకేషన్ విషయంలో హెల్ప్ చేయాలనుకుంటున్నారా? 100%. ఓకే. సో మీరు ఒక ఎడ్యుకేషన్ ఉండి మీరు ఒక స్థాయిలో ఉన్నారు కాబట్టి మీ అందరికి వాళ్ళందరికీ కూడా ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఆలోచన మీకుంది. హ్యాపీ, థ్యాంక్ యూ టు. ఇప్పుడు మీరు ఇంకా ఏమైనా చేయాలనుకుంటున్నారు? ఇక్కడ మేజర్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా వార్డులో? అది చాలా సమస్యలు. ఒక్కొక్క కాలనీ, ఒక్కొక్క వర్డ్కి వెళ్ళినప్పుడు, ఒక గల్లీ నుంచి ఇంకో గల్లీకి వెళ్ళినప్పుడు అటు రైల్వే ట్రాక్ సైడ్ దొంగల భయం ఉందని చెప్తున్నారు. ఇంకా లైటింగ్ సరిగ్గా లేదు అని చెప్తున్నారు. సో దానికి మీరు ఏమైనా పటిష్టమైన? ఎస్, మేము గెలిచినా గెలవకపోయినా మా ఓన్ డబ్బుతో కూడా మేము కెమెరాలు ఫిక్స్ చేయించి స్టేషన్కి కనెక్ట్ చేయాలని అనుకున్నాము. సూపర్ సూపర్ మేడం. ఇంకా ఇక్కడ ఏమైనా మీరు అభివృద్ధి చేయాలనుకుంటున్నారా? ఇంకేమైనా చేయని ఉన్నాయా ఇప్పటి వరకు ఈ వార్డులో, ఇంకా ఈ డివిజన్లో? నేను గెలిస్తే కనుక ప్రజలు నన్ను ఎన్నుకొని నన్ను గెలిపిస్తే ఖచ్చితంగా ఈ వార్డ్ ప్రజలకి ఒక ఓపెన్ జిమ్, ఆహ్లాదకరమైన వాతావరణం కలిగేటట్టు చేస్తాను. మొక్కల్ని నాటడం, గ్రీనరీ కూడా నాకు చాలా ఇష్టం. ఏదైనా మన 38 వార్డ్ డివిజన్లో ఉన్నటువంటి హనుమాన్ టెంపుల్ శివరాం నగర్లో మేము డొనేషన్ కూడా చేస్తున్నాం. అది కంప్లీట్ డెవలప్ చేస్తారా? కంప్లీట్ డెవలప్మెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో ఫైనలీ మరి మీకు ఈ అవకాశం ఇచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ పెద్దలకి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు బీఆర్ఎస్ పార్టీ అంటే చాలా ఇష్టం. నా చిన్నప్పటి నుంచి మా డాడీ దగ్గర నుంచి కూడా మేము వాళ్ళ పెద్దల విషయాలలో కూడా నేను ఈ పార్టీ గురించి తెలంగాణ సాయుధ పోరాటం అని ప్రతి దాంట్లో నేను వింటున్న వర్డ్స్ నాకు క్లారిటీగా తెలియకపోవచ్చు చిన్నప్పుడు, కానీ ఆ వర్డ్స్ నేను వింటూ ఎంతో పోరాటాలు చేసినాము, మన తెలంగాణ మనకు వచ్చింది అన్నట్టు. సో నేను చాలా ఇష్టంగా ఈ పార్టీలో జాయిన్ అయినా. సార్ ఎక్స్ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి సార్ గారు మరియు పార్టీ పెద్దలకి నాకు ఈ స్థానం కల్పించి ఒక అభివృద్ధి జరుపు అని నమ్మి నాకు ఈ బాధ్యతను అప్పచెప్పినందుకు ప్రజలు కూడా కొంచెం సపోర్ట్ చేస్తూ నాకు గెలిచే అవకాశం కల్పించండి. భూపాల్ రెడ్డి గారు మిమ్మల్ని ట్రస్ట్ చేసి మీకు అవకాశం ఇచ్చారని చెప్తున్నారు. సో ఈ వార్డులో మీరు ఎలాంటి డెవలప్మెంట్స్ చేయాలని ప్రత్యేకంగా ఏమైనా అనుకున్నారా? అంటే ఇక్కడ ఏమైనా మేజర్ ఇష్యూస్ ఉంటే వాటిని మీరు క్లియర్ చేయాలనుకుంటున్నారు? ముఖ్యంగా మహిళా సమస్యల మీద అయితే నేను ఫోకస్ చేయాలనుకుంటున్నాను. నెక్స్ట్ సోషల్గా చాలామంది పిల్లలు అటు స్లమ్ ఏరియాలో చాలామంది చదవకుండా ఇంట్లో బాధ్యతలు నెత్తిన వేసుకొని చాలామంది ఇంట్లో ఉండిపోయినారు. ఆ పిల్లలకి నేను సపోర్ట్ చేయాలి. సో ఎడ్యుకేషన్ పరంగా బెస్ట్ ఉమెన్స్కి ఫస్ట్ ఒక బెస్ట్ ఫ్యూచర్ ఇవ్వాలనుకుంటున్నారు, యువతకి. ఎస్, గర్ల్స్. మీరు అంటే ఈ బీఆర్ఎస్ హయాంలో ఉన్న డెవలప్మెంట్స్ కాకుండా ఇప్పుడు మీరు వస్తే ఇంకేం సపోర్ట్ చేస్తారు? మా చిన్నప్పుడు అయితే మేడం అది వాటర్ అనేది చాలా ప్రాబ్లం ఉండే. మా చిన్నప్పుడు అంటే ఏదో జనరేషన్ కాదు, 84 డేట్ ఆఫ్ బర్త్. ఆ జనరేషన్లో కూడా వాటర్కి ప్రాబ్లం చాలా ఉంది. మా సిస్టర్స్ వాటర్ ఇక్కడ దూరం నుంచి తీసుకురావడం,
ఇవన్నీ జరిగినాయి. సో ఫస్ట్ అయితే వాటర్ మీద ఫోకస్, నెక్స్ట్ ఆడపిల్లల సమస్యలు, నెక్స్ట్ వాటర్ డెవలప్మెంట్. ఇంకా అది చేసి చూపించి దానికి ఆన్సర్ ఇవ్వాలి అంతే. సో మరి గతంలో చూసుకున్నట్టయితే మీ ఫాదర్ కూడా ఇక్కడ చాలా వరకు డెవలప్మెంట్ చేసిన పేరైతే ఉంది. సో మీరు ఇప్పుడు ప్రజలకు ఏమైనా స్పెషల్ హామీస్ ఇస్తున్నారా సార్? స్పెషల్ హామీస్ అంటే ఇప్పుడు తను చెప్పిన విధంగానే ఆడపిల్లలకి ఈ, మ్, ఆ, బీద వాళ్ళకు ఆడపిల్లలకు వివాహంకి సంబంధించి వాళ్ళకి సహాయం చేస్తాము. ఆ తర్వాత వైద్య శిబిరాలు పెట్టిస్తాము, ఫ్రీ క్యాంప్స్ పెట్టిస్తాము. ఆ, అలాగే ఎవరికన్నా పేదవారికి ఆపరేషన్స్ అంటే మేము ముందుండి చేపిస్తాము. సో ముఖ్యంగా పేదవాళ్ళకి మీరు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా ముందు ఉంటామంటున్నారు. మా వార్డులో మాత్రం చివరికి రైల్వే ప్లాట్ఫామ్ ఉన్న కాడ కొద్దిగా నేరాలు జరుగుతున్నాయి. అవి కాకుండా పోలీస్ వారిని పెట్రోలింగ్ డైలీ జరిగేటట్టు చూస్తాము. మా సొంత ఖర్చులతోనే అక్కడ సీసీ కెమెరాస్ పెట్టించి పోలీస్ స్టేషన్కి లింక్ చేపిస్తాము. రైట్, చూస్తున్నాం కదా మేజర్గా ఉన్నటువంటి ఇష్యూస్ ఇక్కడ రైల్వే ట్రాక్ దగ్గరగా ఉండడం వల్ల దొంగతనాలు జరిగే అవకాశము, ఇంకా దోపిడీలు కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి దానికి ప్రత్యేక నిఘా పెట్టి సీసీ కెమెరాస్తో పాటు ఎనీ టైం పెట్రోలింగ్ ఉండేలా చూసుకుంటామని హామీ ఇస్తున్నారు. అంతేకాకుండా మరి మహిళా అభ్యర్థిగా తను ఉన్నారు కాబట్టి మహిళలకి, చిన్నపిల్లలకి, ఇంకా ఎడ్యుకేషన్ విషయంలో యువతకి జాబ్స్ కానివ్వండి, పేదవాళ్ళకి ఏదైనా అనారోగ్య సమస్యలు ఉంటే హెల్త్ క్యాంప్స్ కూడా రెగ్యులర్గా పెట్టి మేము ప్రజలకి ముందుకు వస్తామని చెప్తున్నారు. ఓవర్ టు యు. ఇంకొక విషయం మేడం.